దీని నుండి వచ్చేటటువంటి ఒక్కొక్క అప్డేట్ చూస్తుంటే మామూలుగా అనిపించలేదు అబ్బా. ముఖ్యంగా అప్పట్లో రిలీజ్ చేసింది. ఇప్పుడు మన బుచ్చిబాబు గారు ఏం వండుతుండో అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయన వండే ప్రతి పోస్టర్లో కూడా ఖచ్చితంగా బ్యాట్ని అయితే పెడతాను అనమాట. అప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేటప్పుడు బ్యాట్తోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండు, విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేటప్పుడు బాల్తో రిలీజ్ చేసిండు. అండ్ మొన్న ఈ మధ్యన రైల్వే ట్రాక్ మీద మన రామ్ చరణ్ అన్న ఇన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ అనేటటువంటి చెప్పేటప్పుడు కూడా బ్యాటు బాల్ ప్యాడ్స్ ఆ క్రికెట్ కిట్ అనేటటువంటిది కంపల్సరీ చూపించిండు. ఇది నాకు అసలుగా అర్థం కావట్లా. నిన్న దివాళీ ఉంది, దివాళీ రోజు ఇంకా భయంకరంగా ఏమన్నా రిలీజ్ చేస్తారేమనంటే జస్ట్ బ్యాట్ని అయితే రిలీజ్ చేసిండు. బ్యాట్ మీద అయితే ఉర్దూ అక్షరాలతో ఏదైతే ఉందో అది నేను ఎంత డీకోడ్ చేసినా నాకైతే అర్థం కాదా. మీకు ఒకవేళ అర్థమైతే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీ పేరు మెన్షన్ చేసి ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో మన పెద్ది నుండి సాంగ్ రాబోతుందంట. ఆ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటుందంట, అదంటే లవ్ సాంగ్ అంట. ఆ సాంగ్ మనల్ని మనం మైమరిచిపోయేలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ మనకైతే బుచ్చిబాబు గారు తెలియజేసిండు. అది ఇంకో 10 రోజుల్లో రిలీజ్ చేస్తాడు. ఈ విధంగా బ్యాట్ని బాల్ని ఇంతలా ఇన్వాల్వ్ చేస్తానంటే క్రికెట్ని ఏదో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నాను